అందరికీ నమస్కారం. నేను మీ దేవి. అగ్రిమెంట్ వైఫ్ 47వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్లైట్ గాల్లో ఎగరడానికి సిద్ధంగా ఉంటే అమృతకేదో తెలియని భయం, షివరింగ్ వచ్చేస్తుంది. కూల్, పక్కనే నేనున్నాను కదా, ఇంకెందుకు భయం? నీకు భయం వేసినప్పుడు నన్ను గట్టిగా హక్ చేసుకో. ఇంకా భయం తగ్గకపోతే నా మీదకెక్కి పడుకో. గట్టిగా పట్టుకొని నాకేం అభ్యంతరం లేదు, సరేనా అని చింపుగా అంటాడు విశాల్, ఆమె మూడ్ మార్చడానికి ప్రయత్నిస్తూ. అతడి చేతిని చుట్టేసి విశాల్ భుజం మీద వాలిపోయి గట్టిగా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది. ఏంటి ఇంత భయమా అని నవ్వుతూ అడుగుతాడు విశాల్. తన చేతి మీద చేయి వేస్తాడుతూ, మీకంటే ఇంతకు ముందు చాలాసార్లు వచ్చారు కాబట్టి అలవాటు అయిపోయి ఉంటుంది, కానీ నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఈ మాత్రం భయం ఉండదా ఏంటి అని కళ్ళు తెరవకుండానే అంటుంది అమృత మూతి బిగించి. తన భయం ఆమె కళ్ళల్లో తెలుస్తూ ఉంటే తెలియకుండానే అతడికి దగ్గరగా చేరి హత్తుకుపోతున్నట్లుగా ఉంటుంది అమృత. ఆ ఫ్లైట్ లో వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరనే ధైర్యంతో. అమ్మో, ఇది మన ఓన్ ఫ్లైట్ కాబట్టి సరిపోయింది, ఇదే ప్యాసింజర్స్ ఫ్లైట్ అయితే ఎలా ఉండేది నీ సిచ్యువేషన్ అని అంటాడు కళ్ళెగరేస్తూ. ఆ మాట కళ్ళు తెరిచి తలెత్తి చూస్తుంది. నిజమే, అప్పుడైతే ఇలా ఉండలేను, భయపడకుండా ధైర్యంగా ఉండలేనని ఆలోచిస్తూ. సరే అదంతా వదిలే, ఫ్లైట్ ఆల్రెడీ గాల్లో ఎగురుతోంది, ఒకసారి అటు చూడని కిటికీ వైపు తన ఫేస్ పెట్టి చూపిస్తూ అంటాడు విశాల్. అటు చూసిన అమృత కళ్ళు ఆశ్చర్యంతో పెద్ద అవుతాయి. తన మొహంలో ఆనందం స్పష్టంగా తెలుస్తుంది. వావ్, చాలా బాగుందని అంటుంది బయటకు చూస్తూనే. ఈవినింగ్ ఫ్లైట్ అవ్వడం వల్ల చక్కగా సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశం ఎరుపు రంగు, నీలం రంగు, ఇంకా లైట్ పసుపు రంగు కలిపి ఎలా ఉంటుందో అలానే కనిపిస్తూ అక్కడెక్కడ మబ్బులు దోబుచ్చులాడుతుంటే వాటి పక్కనే మేమున్నామా, వాటిని తాకుతున్నామా అన్న ఫీలింగ్ లో ఉంటుంది అమృత. చల్లగా వచ్చే పిల్లగాలు మబ్బులు హాయ్ హాయ్ అని తనను పలకరిస్తున్నట్లుగా ఫీల్ అవుతుంది. ఇంకేముంది, పక్కన పతి ఏం చేస్తున్నాడో కూడా పట్టించుకోకుండా సతిగారు ఆకాశ అందాలను తిలకించడంలో నిమగ్నం అయిపోతారు. హలో మేడం జీ, తమరికి ఇవన్నీ చూసిన ఆనందంలో ఆకలి వేయడం లేదేమో కానీ నాకు వేస్తోంది. పతి ఆకలి తీర్చేదేమైనా ఉందా, లేకపోతే రేపటి వరకు పస్తులుంచడమేనా అని అంటాడు విశాల్. ఇంకా చూపు మరల్చకుండా అటువైపు చూస్తూ కూర్చున్న అమృత వైపే చూస్తూ, అయ్యో టైం చూసుకోలేదండి అని అంటూ అప్పటికే అక్కడ ట్రేతో రెడీగా ఉన్న ఫుడ్ ని వడ్డిస్తుంది అమృత. భలే ఉన్నాయి అరేంజ్మెంట్స్ అన్ని, ఇంట్లో ఉన్న ఫీలింగ్ లానే వస్తోంది, ఫ్లైట్ లో ఉన్నట్టుగానే జర్నీ చేస్తున్నట్టుగానే లేనేలేదు అని అంటుంది. అవును మరి, మనది కాబట్టి ఇలానే ఉంటుంది, అదే ప్యాసింజర్స్ అయితే అప్పుడు నువ్వు అన్నవన్నీ కనిపిస్తాయని అంటాడు. ఆమె వడ్డించిన ప్లేట్లోది ఒక ముద్ద తీసి ఆమె నోటి ముందు పెడుతూ, నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి, ఆకలి వేస్తుందన్నారు కదా అని అంటుంది అమృత. ఏం కాదులే కానీ మళ్ళీ నువ్వు నేను వేరేగా తినడం ఎందుకు, కలిసే తిందామని అంటూ అమ్ముకు తినిపిస్తూనే అతను కూడా తినేస్తాడు. ఇద్దరూ కలిసి డిన్నర్ ఫినిష్ చేస్తారు. ఆ తర్వాత కాసేపు అలా గ్లాసెస్ దగ్గరికి వెళ్లి కాసేపు విశాల్ అమృత ఇద్దరు వారి ప్రేమ కబుర్లు చెప్పుకొని పడుకోవడానికి రూమ్కి వెళ్తారు. ఇది బిజినెస్ క్లాస్ కాబట్టి చక్కగా వాళ్ళకు వేరేగా రూమ్ లా కాకుండా ఉంటుంది. ఆ రూమ్ లో బెడ్ కూడా ఉంటుంది. అవన్నీ తన ఎక్స్పీరియన్స్ చేయడం మొదటిసారి కాబట్టి ఆశ్చర్యంగానే ఉంటుంది అమృతకి. ప్రతి ఫీలింగ్ కూడా ఆశ్చర్యంగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకెంతసేపు పడుతుంది మనం వెళ్ళడానికని అంటుంది అమృత. ఇంతకీ మా మేడం గారికి ఎక్కడికి వెళ్తున్నామో తెలిసిందా అని అడుగుతాడు విశాల్. బెడ్ మీద అతని పక్కన కూర్చున్న అమృత ఒడిలో పడుకుంటూ, ఇందాక బోర్డింగ్ పాస్ దగ్గర ముంబై అని చూశాను, బట్ ముంబైలో హనీమూన్ ప్లేసెస్ ఉంటాయా, నాకైతే ఇప్పటి వరకు తెలియదే అని అంటుంది అమృత ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి. నాట్ బ్యాడ్, నాతో వస్తూనే చుట్టూ అబ్జర్వ్ చేశావన్నమాట. గుడ్, ఇలానే మన చుట్టూ ఏం జరుగుతుందో ఒక కంట కనిపెడుతూనే ఉండాలి, ఎందుకంటే ముందు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో మనం ఈ రోజు ఆలోచించలేం. మంచిగా ఉండే వాళ్ళకి, నిజాయితీగా నడిచే వాళ్ళకి, వాళ్ళ బిజినెస్ లో ముందుండే వాళ్ళకి శత్రువులు వెన్నంటే ఉంటారు కాబట్టి ఆ శత్రువుల బారిన మనం పడకుండా ఉండాలి. అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనం కనిపెట్టుకుంటూ మన జాగ్రత్తలో మనం ఉండాలని అంటాడు విశాల్ తన చేతి వేలు విరుస్తూ. హలో సార్, ఇప్పుడు నాకంత క్లాస్ పీక్కండి, నేనైతే అలాంటివేమీ చేయలేను, ఏదో ఎక్కడికి వెళ్తున్నామని క్యూరియాసిటీతో ఉన్నాను కాబట్టి బోర్డు వైపు చూశాను, చెప్పగలిగానంతే అని అంటుంది అమృత నీరసంగా. సరే, మనం అయితే టుమారో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ దిగుతాం కాబట్టి మనం వెళ్లాల్సిన ప్లేస్కి టుమారో ఈవినింగ్కే వెళ్తామని అంటాడు. అవునా, అంటే ఎయిర్పోర్ట్ నుంచి మనం వెళ్లాల్సిన ప్లేస్కి అంత దూరమా అని అడుగుతుంది ఆలోచిస్తూ. వెయిట్ అండ్ సీ మేడం, ఇప్పటి నుంచి ఆలోచించడం ఎందుకు, రేపు మనకు అసలే నిద్రుండదు, బహుశా రేపటి నుంచి 4 రోజులు జాగారం చేయాలేమో, కాబట్టి ఈ రోజైనా ప్రశాంతంగా పడుకుంటే మంచిదనుకుంటా అని అంటాడు కన్ను గీటుతూ. అప్పటి వరకు ఏదో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ వల్లనో ఏమో కానీ ఆ విషయం మర్చిపోయిన అమృత ఇప్పుడు మళ్ళీ విషయాలు గుర్తు చేయగాని బుగ్గలు సింధూరంలా మార్చేస్తుంది. ఇంకొక 24 గంటల్లో తన సతీ తనకి పూర్తిగా సొంతం కాబోతుందనే ఆనందంతో మనసును నింపుకున్న విశాల్ తన పతి పెట్టే అల్లరికి ఎలా తట్టుకోవాలని ఆలోచిస్తూ అమృత ఇద్దరు ఆ రాత్రిని హాయిగా ఊహలతో గడిపేస్తారు. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలని అంటుంది సుప్రజ రూమ్ లో పడుకున్న కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చి.
ఇంతకుముందు అసలు నాన్న అని పిలవడానికి కూడా ఒప్పుకోలేని కూతురు ఈ మధ్య ప్రేమగా నాన్న అని పిలుస్తుంటే తనలో వచ్చిన మార్పుని గమనించారు కృష్ణమూర్తి గారు. చాలా సంతోషించారు. అందుకు కారణం ఏమేమి ఉంటుందో అని ఆలోచించినా అర్థం కాకపోయేసరికి సైలెంట్‌గా ఉండిపోయారు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుందిలే అని అనుకుంటూ. ఇప్పటి వరకు నాన్నతో మనసు విప్పి ఏ రోజు మాట్లాడలేదు. ఆయన మాట్లాడాలని చూసినా అప్పుడు తనకి ఉన్న గర్వం, పొగరుతో పెడసరిగా సమాధానం చెప్పి వెళ్ళిపోయేది. కానీ ఈరోజు ఆయనతో మనసు విప్పి మాట్లాడదామని తపనగా ఉన్న మొహమాటం అడ్డొస్తుంది. కూతురి ముఖంలో మారుతున్న హావభావాల్ని గమనించిన కృష్ణమూర్తి గారు, నాతో ఏమైనా చెప్పాలా తల్లి అని అడుగుతారు ఆప్యాయంగా. నా మీద మీకు కోపం లేదా నాన్న అని అడుగుతుంది సూటిగా ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఆయన చేతి మీద చేయి వేసి. కోపం కోపం ఎందుకురా? ఒకవేళ నా కోపం వచ్చినా పట్టించుకునే వాళ్ళు ఎవరు అని అంటారు వైరాగ్యంగా నవ్వుతూ. అదేంటి నాన్న అలా అంటున్నారని అడుగుతుంది వాళ్ళ నాన్న మాటల్లోని అర్థం గ్రహించలేక. ఏమీ లేదులే, మీ అమ్మను చేసుకున్నాక నాకు డబ్బు పరంగా ఉద్యోగపరంగా కలిసొచ్చిందేమో కానీ మీ అమ్మ అయితే నాకు ఏ విషయంలోనూ కలిసి రాలేదు. సరేలే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పని అడుగుతారు. కూతురేదో విషయం చెప్పడానికే వచ్చిందని అనుకున్నారు కాబట్టి. ఇదేంటి మళ్ళీ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం మనం అంటే ఇంకొక ఫ్లైట్ ఎక్కాలా అని అడుగుతుంది అమృత. ముంబైలో ఫ్లైట్ దిగి ఇంకొక ఫ్లైట్ టేకాఫ్ టైంకి తీసుకువెళ్తున్న విశాల్తో. అవును, మళ్ళీ మనం ఇప్పుడు ఇంకొక ఫ్లైట్ ఎక్కాలని అంటాడు విశాల్ ముందుకు నడుస్తూ. అవునా, మరి ఇంకొక ఫ్లైట్ ఎందుకు? అది మన ఓన్ ఫ్లైటే కదా, దానిలో వెళ్ళిపోతే సరిపోదా? లేదు, ఇప్పుడు మనం వెళ్తుంది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ కాబట్టి మన ఫ్లైట్స్ ఎలా ఉండదు. ముంబై వరకే మన ఫ్లైట్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి అవ్వదు. సో దీనిలోనే వెళ్ళాలని అంటాడు విశాల్ వాచ్ చూసుకుంటూ. బాబోయ్, ఇంటర్నేషనల్, ఈయన చాలా దూరం తీసుకువెళ్తున్నారు కదా అని మనసులోనే అనుకుంటూ నడుస్తున్న అమృత కళ్ళకి చెకింగ్ దగ్గర బోర్డు మీద ఉన్న నేమ్ కనిపించేసరికి తన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. మాల్దీవ్స్ అంటే ఇప్పుడు మేము మాల్దీవ్స్ వెళ్తున్నామా అని అనుకోగాని తన కళ్ళల్లో అంతులేని ఆనందం. ఆమె మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఇలాంటి ప్లేస్కి రావాలని చాలా మంది కలలు కంటారు. అలానే అమృత కూడా నేను అక్కడికి వెళ్ళాలి, అవన్నీ కళ్ళారా తిలకించాలని కలలు కనకపోయినా సరే మాల్దీవ్స్ లో ప్రకృతి సౌందర్యాలు ఎంత అందంగా ఉంటాయో పేపర్స్ లో వెబ్సైట్ లో చూసింది కాబట్టి ఆ టైంకి ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు చూస్తానో అని హ్యాపీగా నవ్వుతూ విశాల్ వెనకే వెళ్ళి అప్పటికే బోర్డింగ్ పాస్ చెకింగ్ అవన్నీ అయిపోవడంతో ఫ్లైట్ ఎక్కుతారు. ఇంతకు ముందుసారి ఫ్లైట్ గాల్లో ఎగరగానే స్టార్టింగ్ కాబట్టి కొంచెం గుండెల్లో దడగా భయంగా అనిపించినా ఈసారి మాత్రం అలా అనిపించలేదు. బహుశా తను ఉన్న ఎగ్జైట్మెంట్ లో అది గమనించలేదో, ఆ ఫీలింగ్ మర్చిపోయిందో తనకే తెలియాలి. మీరు సూపర్ విశాల్ గారు, నేను ఇంకా ఎక్కడికో అనుకున్నాను, అసలు గెస్ట్ చేయలేదని అంటుంది. ఫ్లైట్ లో విశాల్ పక్కన కూర్చున్న అమృత ఆనందంగా నవ్వుతూ ఆర్ యూ హ్యాపీ అని అడుగుతాడు తన కళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని మురిపెంగా చూస్తూ. చాలా హ్యాపీ, ఇక్కడికి తీసుకొస్తేనే హ్యాపీ అని నేను చెప్పలేను, ఎందుకంటే మీ పక్కన ఉంటేనే నేను హ్యాపీ. కాకపోతే దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్, ఐఎమ్ సో హ్యాపీ అని అంటుంది ఎగ్జైట్మెంట్ బయట పెడుతూ. కొన్ని గంటల తర్వాత వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ రావడంతో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఇద్దరు అక్కడి నుంచి అప్పటికే వాళ్ళ కోసం రెడీగా ఉన్న క్యాబ్ దగ్గరికి వెళ్తారు. విశాల్ అన్ని ముందుగానే బుక్ చేసేసాడు కాబట్టి వాళ్ళే దగ్గరుండి అన్ని చూసుకుంటారు. అంటే ట్రావెలింగ్, ఫుడ్ ఎక్సెట్రా. అందువల్ల రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళే స్వయంగా వీళ్ళ నేమ్ బోర్డ్స్ పట్టుకుని ఎదురు చూస్తుంటారు. లగేజెస్ కలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళగానే వాళ్ళే స్వయంగా లగేజ్ని తీసుకుని కార్లో పెట్టించి అక్కడి నుంచి వాళ్ళు బుక్ చేసుకున్న రిసార్ట్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వస్తున్న దారంతా కూడా మధ్యలో బ్రిడ్జ్ లాగా రోడ్డు వే ఉండి అటు ఇటు వాటర్ కనిపిస్తుంటే ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తుండిపోతుంది అమృత. బాబోయ్, ఇప్పటి వరకు మనం వాటర్ మీద కారులో వచ్చామా, ఇలా కూడా ఉంటుందా ఆశ్చర్యంగా అంటుంది అమృత. ఇక్కడ రోడ్లు మాత్రమే కాదు, మనం ల్యాండ్ అయిన ఎయిర్పోర్ట్ కూడా వాటర్ మీదే ఉంది. కావాల్సిన ప్లేసెస్ వాటర్ మీద నిర్మాణం చేశారు. ఇంకొన్ని ప్లేసెస్ లో నార్మల్ గా వాటర్ ఉంటుందన్నమాట. అందుకే ఇది ప్రత్యేకమైన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిందని అంటాడు విశాల్. అని వింటూనే కళ్ళారా తిలకిస్తూ ఉంటుంది అమృత. రిసెప్షన్ దగ్గరికి వెళ్లి వాళ్ళ పేర్లు చెప్పేసరికి బుక్ చేసిన రూమ్ నెంబర్ చెప్పి కీస్ అందిస్తారు. వార్డు బాయ్ వచ్చి రూమ్ చూపించడానికి లగేజ్ పట్టుకుని ముందుకు నడిస్తే అతన్ని అనుసరిస్తారు విశాల్, అమృత. రూమ్ వరకు తీసుకెళ్లి వాళ్ళతో పాటు తెచ్చిన బ్యాగ్స్ ని అక్కడ పెట్టేసి అతను వెళ్ళిపోగానే విశాల్ కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవుతారు. ఎటు చూసిన కాస్ట్లీ ఐటమ్స్, పర్ఫెక్ట్ ఇంటీరియర్ డీప్ క్లీనింగ్ తో చాలా ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తున్నారు. బయట కూడా ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసి ఉంది కదా అని అంటుంది అమృత రూమ్ మొత్తం పరిశీలనగా చూస్తూ. ఈ సిటీ మొత్తానికి ఇది టాప్ మోస్ట్, మరి అంత నీట్ గా క్లాసీగా లేకపోతే వాళ్ళకి రన్నింగ్ కష్టం అయిపోతుంది కదా అని అంటాడు విశాల్ అమృతని వెనుక నుంచి హత్తుకుంటూ. ఉలికిపడి చూస్తుంది ఓరగా కళ్ళు మాత్రమే తిప్పి. అంత ఉలికిపడటం ఎందుకు, నువ్వు నిన్ను తప్ప ఇంకెవరూ లేరు కదా అని అంటాడు విశాల్ ముని పంటితో ఆమె చెవి తమ్మని లాగుతూ. నైట్ కి ప్రిపేర్ గా ఉన్నావా మరి అని అంటాడు తన చెవి దగ్గర గుసగుసగా. ఏ అమ్మాయి అయినా సరే నీకు సిద్ధమే అనే మాట ఎలా చెప్తుంది, అందులోనూ పద్ధతిగా. అసలు లోకంలో ఫ్యాషన్ అనే తీరు ఒకటి ఉందని కూడా తెలియని అమ్మాయి, ఒకవేళ నిజంగా ఫ్యాషన్ లో తిరిగిన అమ్మాయి అయినా సరే
అంత చనువుగా నిర్మోహమాటంగా ఎలా చెప్తుంది? వాటన్నిటికీ అమృత కూడా అతీతం ఏం కాదు. కాబట్టి మౌనంగా ఉంటుంది. ఎంతసేపు నేను వెయిట్ చేసినా నీ దగ్గర నుంచి సమాధానం రాదని తెలిసి కూడా మనం టైం వేస్ట్ చేయడంలో అర్థం లేదు. సరే సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. కాసేపు బయటికి వెళ్ళి డిన్నర్ చేసొద్దాం అంటాడు విశాల్ తనని వదులుతూ. వదలడమే ఆలస్యం. తుర్రుమని పారిపోతున్నా మనం అమ్మూ పాపను చూసి స్వచ్ఛంగా నవ్వుకుంటాడు విశాల్. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికని రెడీ అయి పావుగంట అయినా సరే ఎటూ కదలకుండా అలానే కూర్చొనుండిపోతుంది అమృత. ఎప్పటినుంచి ఎదురు చూస్తున్న తరుణం తన ముందు వేచి ఉన్నా అది తన ఊహలుగానే ఇప్పటి వరకు భావించిన వాస్తవంలోకి వచ్చేసరికి మాత్రం సహజంగా ఉండే సిగ్గు ఆమె చెంత చేరుతుంది. విశాల్ ఏమో రెడీ అయి పావుగంటలో రావాలని ఆర్డర్ వేసి మరి ఇంకొక రూమ్ లో ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. ఎంతకీ తను రాదని కదలదని అతనికి తెలుసు కాబట్టి అప్పటికే వాళ్ళు డిన్నర్ చేసి రూమ్కి వచ్చి అరగంట దాటుతున్నా అమృత రాదనుకుని అతనే వెళ్లి రూమ్ డోర్ నాక్ చేస్తాడు. అప్పటి వరకు జరగబోయే క్షణాలను తలుచుకుంటూ రెడీ అయిన అమృత ఇంక తనకి ఊపిరి భారం అవుతుంటే గుండెలు ఎగిసి పడుతున్నాయి. అడుగులు పడను అని మారం చేస్తున్నా బలవంతంగా వాటిని కదిపి అడుగులో అడుగు వేస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి డోర్ గడియ తీస్తుంది. ఆయన సతీమణి అతను కోరుకున్న విధంగా ఉందో లేదో అని ఆతృతగా ఎదురు చూస్తూ డోర్ వైపే చూపులు నిలిపిన విశాల్కి డోర్ తీయగానే రతీదేవిలా ఆహ్వానం ఇచ్చిన అమృతని రెప్ప వేయకుండా చూస్తుండిపోతాడు. వైట్ ట్రాన్స్పరెంట్ చీరలో ఆ చీరలో తను కనువిందు చేస్తున్న ఆమె అందాలు వంపు సొంపులు, చీర మీద రెడ్ కలర్ ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిస్తే అదే రెడ్ కలర్ నెట్ బ్లౌజ్ ఆ శారీకి మరింత అందం తెచ్చింది. చేతికి వైట్ స్టోన్ బ్యాంగిల్స్, అటు ఇటు మధ్యలో రెడ్ బ్యాంగిల్స్. ఆమెకు మేకప్ వేసుకుని అలవాటు లేదు కాబట్టి సింపుల్ గా రాసి వదిలేసిన ఫౌండేషన్, కళ్ళకు మాత్రం సన్నగా తీర్చిదిద్దిన ఘాటుగా నుదుటన్న రెడ్ స్టిక్కర్, దాని కింద కుంకుమ, పాపిట్లో సింధూరం, సింపుల్ గా చెర్రీ ఫ్లేవర్ లిప్ బామ్ రాసి వదిలేసిన పెదవులు. ఫ్యాషన్ గా రెడీ అవ్వకపోయినా అందగత్తల స్వరూపం ఆమెకు లేకపోయినా అందానికే అర్థం తెచ్చే అపురూప సౌందర్య లహరిలో ఆమె సతీమణి ఎదురుగా కనిపిస్తుంటే ఫ్రీజ్ అయిపోయి రెప్ప వేయకుండా ఆమెని చూస్తూ తన రూపాన్ని కలలో నింపుకుంటున్నాడు. ఎక్కడ రెప్ప కొడితే తను మాయమైపోతుందా, ఈ అద్భుతం నేను మిస్ అయిపోతానా అనే ఆలోచనతో ఎదురుగా పతిగారు విసురుతున్న వాడి చూపుల వేడిని తట్టుకోలేక సిగ్గుల మొగ్గులై బుగ్గల కెంపులు రంగులోకి మారిపోతుంటే కష్టంగా ఉన్న ఇష్టంగా ఫీలింగ్ ని భరిస్తూ ఏమీ మాట్లాడకుండా చేతులు నలుపుకుంటూ అక్కడే నిల్చొనుండిపోతుంది అమృత. నువ్వేమో సిగ్గుపడిపోయి నేనేమో ఫ్రీజ్ అయిపోయి ఇలా ఉండిపోతే కాలం గడిచిపోతుంది, అప్పుడు ఎవరికి నష్టమని అంటూ అతడి మనసుని ఫీలింగ్స్ ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని బయటకు కదులుతాడు. అదేంటి ఎక్కడికి వెళ్తున్నాం మనం అని ఆశ్చర్యంగా అడుగుతుంది అమృత. అప్పటి వరకు గమనించలేదు కానీ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి డోర్ లాక్ చేస్తున్న విశాల్ వైపు చూస్తూ లిఫ్ట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి టెర్రస్ మీదకి తీసుకుని వెళ్లేసరికి కన్నులకు ఇంపుగా ఉండే మల్లెపూల డెకరేషన్, ముక్కుకి మత్తుగా తాకిన సుగంధంలా వెదజల్లే పెర్ఫ్యూమ్ వాళ్ళ మనసుని మరో లోకంలోకి తీసుకెళ్తుంటే ఇద్దరూ కూడా చూస్తూనే ఉండిపోతారు. అడుగు కూడా ముందుకు వేయాలనే ఆలోచన లేకుండా ఎటు చూసినా నీరు, దూరంగా కనిపించే కొండలు, ఆ చీకట్లో ఆ కొండల్లో అక్కడక్కడ ఉన్న లైట్ వెలుతురు తప్ప అవి కూడా కనిపించకుండా అందంగా మెరుస్తుంటే దానికి తోడు ఆకాశంలో చుక్కలా మెరుస్తున్న చందమామ, టెర్రస్ మొత్తం పూల రెక్కలతో చేసిన డెకరేషన్ ఒకవైపు, బెడ్ దాని మీద మొత్తం పూలు, ఆ బెడ్ చుట్టూ గొడుగులాగా ఉండే అడ్డుతెర, ఆ చుట్టూ ఉన్న సముద్రంలో నుంచి వచ్చే పిల్లగాలి వాళ్ళ మేనును తాకుతూ ఉంటే అసలు ఆ ఫీలింగే వర్ణించలేనిది. కోట్లు పెట్టి కొన్నా సరే అనుభవించలేని అనుభవం అది. అదంతా చూస్తుంటే అమృతకి అర్థమవుతుంది అది తన డ్రీమ్ అని. కానీ విశాల్ ఎలా తెలుసుకున్నాడు అనే సందేహం ఆ సమయంలో ఆమెకు తట్టలేదు. కేవలం నా డ్రీమ్ నా కళ్ళ ముందర కనిపిస్తోంది, ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలనే ఆలోచన మాత్రమే ఉండిపోయింది. పక్కన విశాల్ ఉన్నాడనే విషయం కూడా చూడకుండా తన లోకంలో తను విహరిస్తూ ఆమె కళ్ళు కన్నా డ్రీమ్ కళ్ళ ముందు కనపడుతుంటే చుట్టూ మైమరిచిపోయి రౌండ్గా తిరుగుతుంది. ఆ ఆనందంలో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా అప్పటికే సతి కళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న విశాల్ ఇంకా అది వారి ఏకాంత సమయమే కాబట్టి చనువుగా ఆమె వెనుకగా వెళ్లి నడుము చుట్టూ చేయి వేసి తిరుగుతున్న తనని ఆపుతాడు, ఆగేలా చేస్తాడు. ఏంటి మేడం ఇప్పుడే ఇంత నలిసిపోతే ఎలా, ఇంకా ఆ సమయానికి కొంచెం టైం ఉందనుకుంటూ, మరి ఇప్పుడే నువ్వు ఇంత చెమటలు కక్కేలా ఉంటే బాగోదేమో అంటాడు తన చెవిలో గుసగుసగా. ఇంకేముంది, మళ్ళీ అప్పటి వరకు మర్చిపోయిన ఫీలింగ్ ని బయటకు తెస్తూ అటకెక్కిన సిగ్గుని తెరదించుతుంది అమ్ము పాప. నచ్చిందా ఈ సర్ప్రైజ్, ఎలా ఉందని అడుగుతాడు తనని ముందుకు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకే ప్రేమగా చూస్తూ. మీరింత ప్రేమగా ఇచ్చిన తర్వాత దానికి వంక పెట్టడానికి ఉంటుందా, అందులోని నా అభిరుచులకు తగ్గట్టుగా సరైన ప్లాన్ చేసినప్పుడు ఇంకేం చెప్తామని అంటుంది. గొంతుల నుంచి మాట రాను అని అంటున్నా బలవంతంగా గొంతు పెగల్చుకొని. ఇంకేముంది, భార్య మనసుకు ఎప్పుడో ఫిదా అయిపోయిన విశాల్ ఇప్పుడు ప్రతి మాటలోనూ అతడి మీద ప్రేమను చూపిస్తూ అతడిలో గొప్పతనం
కనిపించేలా మాట్లాడుతుంటే ఇంకేమీ మాట్లాడలేక తన చెంపల మీద చేతులు వేసి అదురుతున్న ఆమె అదరాలను అందుకోవడానికి ముందుకు వస్తాడు. తన కళ్ళల్లోకే మత్తుగా చూస్తూ జస్ట్ అరించు దూరంలో ఉన్న విశాల్ గుండెల మీద చేతులు పెట్టి నెట్టేస్తూ దూరంగా పారిపోతుంది అమృత. నన్ను పట్టుకోండి చూద్దాం అని అంటూ తన భర్తతో ఇలా సరదాగా ఉండే రోజు రావాలని, అతన్ని మురిపించి ఆడించాలని ఆమెకు చిన్న కోరిక. ఆ కోరికని ఈరోజు నిజం చేసుకుంటోంది. చిలిపిగా ఆడే ఆటను ఎంజాయ్ చేస్తూ ఆమె వెనకాతలే పరిగెడతాడు. ఎక్కడికి పారిపోతావని అంటూ అవకాశం వచ్చినా సరే కావాలని తనని పట్టుకోకుండా ఆమెకు అవకాశం ఇస్తూ వదిలేశాడు. అలా ఒక 10 నిమిషాల పాటు తనకి అవకాశం ఇస్తూ చివరిగా బెడ్ దగ్గరికి వచ్చేసరికి ఆమె చీర కొంగుని పట్టుకొని గట్టిగా తన వైపుకు లాక్కుంటాడు విశాల్. ఇంకేముంది, అప్పటి వరకు నవ్వుతూ పరిగెట్టిన పాప అతడు చేసిన పనికి ఫ్రీజ్ అయిపోయి చాలా ఫోర్స్గా వచ్చి విశాల్కి అతుక్కుపోతుంది. నుదుటి మీద పడిన చెమటలను వేలుతో తుడుస్తూ ఏంటి నా నుంచి తప్పించుకుందామని చూస్తున్నావా అని అడుగుతాడు. అప్పటి వరకు పరిగెత్తినందుకు ఎదలు ఎగిసిపడుతుంటే ఊపిరి కష్టంగా తీసుకుంటూ సైలెంట్గా ఉండిపోతుంది అమృత, కళ్ళు రెండు కిందకి వాల్చేస్తూ. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటి వరకు కలిగిన అలుపుకి ఆయువు అందిస్తూ అతని పెదవులతో ఆమె పెదవుల్ని ముడివేస్తాడు. పతి అందిస్తున్న ప్రేమకి దాసోహం అవుతూ వెంటనే ఆమె కూడా అతని మెడ చుట్టూ చేతులు అల్లేసి తిరిగి తన వంతు ప్రయత్నం చేస్తూ ఆ ముద్దుకి జత కలుపుతుంది. కాలం క్షణాలు నిమిషాల్లా మారుతున్న వారు మాత్రం మేము విడిపడమని అనుకుంటూ వారి లోకంలో వాళ్ళు విహరిస్తూ ఉండిపోయారు. ఎప్పుడో ఊపిరి భారమవుతున్న వేళ తనకి ఊపిరానాలని పెదవులు వీడి ఆమె శంఖంలాంటి మెడ మీద చిరుముద్దులు అద్దుతూ పంటిగాట్లు గుర్తుగా ఇస్తాడు. అప్పటికే ఆమె తనువంతా కాలి నరాల నుంచి నడివెత్తి వరకు జివ్వుమని లాగుతుంటే ఆ తపనను తట్టుకోలేక అతన్ని గట్టిగా హత్తుకుపోతుంది. ఆమెకు అలాగే ఒక చేత్తో లిఫ్ట్ చేసి ఎత్తి పట్టుకొని బెడ్ వరకు తీసుకుని వెళ్లి బెడ్ మీద దించుతాడు. సిగ్గుతో కనురెప్పలు తెరవనని మూసుకుపోతుంటే అతన్ని చూడలేక కళ్ళు మూసుకొని ఉండిపోతుంది అమృత. ఆమె మీద వాలి మళ్ళీ ఎదర సంతకం చేసి కాసేపటికి పెదవులు వదిలి నున్నగా ఉన్న కంఠం మీద ముద్దు పెట్టి చిన్నగా బయట తప్పించి ఆమె ఎద పరువాల మీద తీపి గుర్తులు అదుతూ అలాగే కిందకి జారుతూ నెలవంకలా మెరుస్తున్న నడుము మీద ముద్దుల వర్షం కురిపించి ఆమె తనువంతా కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా అతడి తడి పెదవులు అద్దుతాడు. పెరుగుతున్న మోహానికి ప్రతీకగా ఆమె ఎదలు ఎగిసిపడుతుంటే కనురెప్పలు బలవంతంగా నొక్కిపెట్టి కాలు రెండు దగ్గరికి ముడుచుకుపోతున్న తన మీద ముద్దులతో దాడి చేస్తూ ఆమె చేతివేళ్లని అతని చేతివేళ్లతో పెనవేసి వారి తొలి రసక్రీడకు శ్రీకారం చుడతాడు. మీ ఇద్దరి మధ్య మేమెందుకు అడ్డు అన్నట్లుగా వారి ఒంటి మీద ఉన్న వలువలు ఎప్పుడో నేలచారగా పసిపాపల్లా ఉన్న ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకుంటూ ఇన్నాళ్ళు వారి మధ్య ఉన్న దూరాన్ని దూరం చేస్తూ అసలు విడిదీయలేని బంధంగా మార్చుకుంటూ ఒకరికొకరు పెనవేసుకుంటారు. గాలి కూడా వారి మధ్య చొరబడలేనంతగా ఒప్పందంతో అడుగుపెట్టి తనని కంటికి రెప్పలా అమ్మలా చూసుకుంటూ ఈరోజు అన్నీ తానై అతని మనసును గెలుచుకున్న చెలికి అతడి ప్రేమను అంతా చూపిస్తుంటే ఎప్పుడు విడిపోతామా, ఎప్పుడు తన జీవితం ఎలా ఉంటుందో అని ప్రతి క్షణం ప్రశ్నార్థకంగా జీవించిన అమృతకి నిన్ను నేను విడవను అన్నట్లుగా విశాల్ ఇచ్చిన వాగ్దానం తర్వాత ప్రతి క్షణం ఒక అద్భుతంగా మలిచి తన జీవితాన్ని తన ముందు పరుస్తుంటే ఆనందంగా స్వీకరిస్తూ ఆ ఆనందంలో మరింత ప్రేమను పెంచుకుంటూ పతి మీద తనకి ఉన్న బోలెడంత ప్రేమని ఆమె చేతల్లో చూపిస్తూ అతడికి అనుగుణంగా మారిపోతుంది. అలా ఇద్దరు లోకంతో టైంతో మాకు సంబంధం లేదన్నట్లుగా ఒకరి మీద ఒకరు ప్రేమను పంచుకోవడంలో చూపించుకోవడంలో నిమగ్నం అయిపోయారు. ఎప్పుడో కోడి కూసే వేళ వరకు కథ ఇంకా ఉంది. మొత్తానికి మన విశాల్ అమృతులు ఒక్కటైపోయారు. మరి సుప్రజా కృష్ణల పరిస్థితి ఏంటి, దివాకర్ సృజనల పరిస్థితి ఏంటి, చైతు ఐశ్వర్య పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.